హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. సీటెట్ కి సంబంధించినటువంటి ఓమార్ షీట్స్ ని అదే విధంగా కీ పేపర్ ని అయితే వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. మనకు జనవరి 21 కి సీటెట్ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన ఓమార్ షీట్లని ఆ ఎగ్జామ్ కి సంబంధించిన కీ పేపర్ ని వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. మీకు కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 1000 రూపీస్ ఫీ పే చేసి మీ యొక్క అభ్యంతరాలని పొందుపరచాలి వెబ్సైట్లో. 1000 రూపీస్ మళ్ళీ నాన్ రిఫండబుల్, మీ డబ్బులు మీకు ఇవ్వబడవు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఆ కీ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే 1000 రూపీస్ ఫీ పే చేసి మీ యొక్క అభ్యంతరాలని తెలపాల్సి అయితే ఉంటుంది వెబ్సైట్లో. మీ యొక్క ఓమార్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి, కీ పేపర్ని తీసుకొని మీ యొక్క మార్క్స్ని చూసుకోండి. మీకు ఏమైనా కీలలో చాలా డౌట్స్ ఉంటే, చాలా తప్పులు అనిపిస్తే ఎవిడెన్స్తో పాటు 1000 రూపీస్ ఫస్ట్ పే చేసి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ పీడిఎఫ్ రూపంలో సబ్మిట్ చేయండి. మీ యొక్క క్వశ్చన్స్ని వాళ్ళు ఆ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. లేదు అవసరం లేదనుకుంటే ఫీ కట్టాల్సిన అవసరం లేదు. మీకు కీ మీద అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మీరైతే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫీజు. ఇక్కడ ఒక విషయం అయితే చూడండి, మీకు అభ్యంతరాలు తెలపడానికి డేటు ఈ రోజు నుండి 7th ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు అయితే మీకు అభ్యంతరాలు తెలపడానికి అయితే టైం ఇవ్వడం జరిగింది. ఆ డేట్లోపు మీరైతే అభ్యంతరాలు తెలుపవచ్చు. ఖచ్చితంగా 1000 రూపీస్ అయితే ఫీ పే చేయాలి. మళ్ళీ నాన్ రిఫండబుల్, మళ్ళీ మీ డబ్బులు మీకు రావు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు సీటెట్ ఎగ్జామ్ గత నెలలో జరిగింది. చాలామంది మన తెలంగాణ టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళందరికీ బెటర్గా సీటెట్ క్వాలిఫై అయితే సీటెట్లో 90 మార్క్స్ క్వాలిఫై ఉంటుంది అందరికీ. కాబట్టి 90 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా, అంటే మన తెలంగాణ స్టేట్ టెట్కి ఎంత క్వాలిఫై ఉంటుందో అన్ని మార్క్స్ వచ్చినా మీరు మన యొక్క డిఎస్సిని రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ యొక్క ఓమార్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆ యొక్క కీ పేపర్ని తీసుకొని మీ యొక్క మార్క్స్ని మీరు చూసుకోవచ్చును. ఎన్ని వస్తాయో అంచనా వేసుకోవచ్చును. మీకు తెలిసిపోతుంది మీ యొక్క మార్క్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.